మా పంచమహాబలులు అనేసి అన్నారు. యాక్చువల్ గా బలి అంటేనే నిజంగానే అందరికీ కూడా చాలా రకాలైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. మీరు చెప్పారు శాకాహార బలులు ఇక్కడ జరుగుతాయి అనేసి. అంటే ఈ 5 ఎందుకు తీసుకున్నారు? వీటికి గల విశిష్టత ఏంటి? అప్పుడు జనరల్ గా బలి అనేది మనకి కొత్త కాన్సెప్ట్ ఏం కాదమ్మా. ఎందుకంటే ఇప్పుడు బలులు అనేవి, గ్రామ దేవతకు బలులు అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. అది చాలా మంది, మీరు ఆంధ్రాలో అవనివ్వండి, తెలంగాణలో అవనివ్వండి, చాలా మంది ఏంటంటే జనరల్ గా కోత కోసే ముందు, నాట్లేసే ముందు గ్రామ దేవతకి దండం పెట్టుకొని అమ్మవారికి బలిచ్చి దాని తర్వాత స్టార్ట్ చేస్తారు. అట్లాగే కోత కోసేటప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని బలి సమర్పించి దాని తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో బలి ఇస్ నథింగ్ న్యూ. దాన్ని ఇప్పుడు అంత ఎందుకు ఎగ్జాజరేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో శక్తి దేవత అంటే ఖచ్చితంగా బలి పెట్టాల్సిందే. ఏ అమ్మవారికైనా ఖచ్చితంగా బలి సమర్పించాల్సిందే. మనం కొబ్బరికాయ కొడుతున్నాం, అది కూడా బలే కదమ్మా. అవునమ్మా, మనం కొట్టే కొబ్బరికాయ కూడా బలే కదా. జనరల్ గా ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే కన్ఫర్మ్ అయిన తర్వాత మనం కొబ్బరికాయ కూడా కొట్టనివ్వం వాళ్ళని. అవును, కొబ్బరికాయ కూడా బలే కదా. మరి మనం రోజు ఏ గుడికి వెళ్ళినా కొబ్బరికాయ పట్టుకెళ్ళి కొడుతున్నాం. సో బలి అంటే దట్ ఇస్ నథింగ్ న్యూ. మనం ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయలేదు, ఇప్పుడు ఫ్యాషన్ లోకి ఏం రాలేదు. అది బలి అనేది ఏన్షియంట్ టైమ్స్ నుంచి, మన పూర్వీకుల కాలం నుంచి జరుగుతూ వస్తుంది అది. బట్ ఇప్పుడు దాని విశిష్టత మనం తెలియజేస్తున్నాం అంతే. రైట్. ఎందుకంటే చాలా ట్రెడిషన్స్, చాలా కల్చర్స్ జనరేషన్స్ జరిగే కొద్దీ మనం మర్చిపోయాం. ఇప్పుడు మనం దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం అంతే. దట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు అమ్మవారి పేరు ఎత్తగానే చాలా మంది అనుకునేది తంత్ర అనేది ఒక మాట వింటూ ఉంటారు. దీనిలో వామాచారం అనేటువంటి వర్డ్ కూడా వింటూ ఉంటాం. దీని గురించి చెప్పండి. నేను that is a great question, amma. Tantra, the meaning of the word tantra is completely, tantra అనేసరికి ఒక నెగటివ్ ఇది వచ్చేసింది దానికి. I don't know how that came up to be, but tantra అనే వర్డ్ కి మీనింగ్ ఏంటంటే లూమ్ ఆర్ వీవ్ అనే అర్థం వస్తుంది తంత్రాకి. సో మనం టాపస్ట్రీస్ చేస్తారు, మీకు ఐడియా ఉంటే ఒక్కొక్క దారం వాళ్ళు అల్లుకుంటూ వస్తారంటే ఒక చీర నేసినట్టే మీకు ఎట్లా కనపడుతుంది, ప్రతిదీ ఒక్కొక్క విడివిడి దారం పోగులా కనపడుతుంది. బట్ ఆ నేత కార్మికులు ఒక్కసారి దాన్ని మగ్గం మీద పెట్టి ఒక షేప్ తీసుకొచ్చేసరికి అది ఒక బ్యూటిఫుల్ శారీ లాగానో, ఒక బ్యూటిఫుల్ టాపస్ట్రీ లాగానో బయటకు వచ్చేస్తుంది. సో తంత్రాకున్న మీనింగ్ కూడా అదే. మన లైఫ్ లో ప్రతిదాన్ని కూడా అంటే మన భక్తిలో, మన లైఫ్ లో ప్రతి పార్ట్ ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకునే దాన్నే తంత్ర అంటారు. తంత్ర ఇస్ నథింగ్ బట్ అ వే ఆఫ్ లైఫ్. అంటే మన లైఫ్ ని డిసిప్లిన్డ్ గా ఎలా లీడ్ చేయాలో తంత్ర నేర్పిస్తుంది. ఓకే. అండ్ దీనికి వామాచారం, దక్షిణాచారం అనే 2 పద్ధతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఆల్రెడీ, మనకి ఇక్కడ పూజలన్నీ కూడా కామాఖ్యలో జరిగినట్టే జరుగుతాయని. కామాఖ్య ఇస్ కాల్డ్ ద బోర్డ్ ఆఫ్ తంత్ర. కామాఖ్య అని ద బోర్డ్ ఆఫ్ తంత్ర అంటారు. మీరు అక్కడికి వెళ్తే మీకు ఎవ్రీ స్ట్రీట్ కి బోర్డ్ ఆఫ్ తంత్ర అని ఒక బోర్డు ఉంటుంది అక్కడ. ఓకే. అంటే తంత్రానికి పుట్టినిల్లు అని అర్థం. సో ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ లైఫ్. ఏంటంటే మనం కామాఖ్యలో ఏంటంటే ప్రతిదీ నాన్ వెజ్ నైవేద్యం పెడతారు అమ్మవారికి. అంటే మీరు జనరల్ గా ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి డైలీ పెట్టే నైవేద్యాలు ఏంటి? సాధారణంగా అందరికీ తెలిసినంత వరకు లడ్డు, చక్కవాడ, దద్దోజనం, పులిహోర, పొంగలి ఇట్లాంటివి. కనకదుర్గమ్మ వారికి రెగ్యులర్ గా భోజనం, అన్ని వెజ్ కర్రీస్ పెట్టేసి భోజనం పెడతారు. కామాఖ్య అమ్మవారికి నైవేద్యం ఏంటంటే మహా నైవేద్యం, అంటే మధ్యాహ్నం పెట్టే నైవేద్యం ఏంటంటే ఒక ఎగ్ ఆమ్లెట్, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, ఒక వెజిటబుల్ కర్రీ, వైట్ రైస్ అండ్ కట్టె పొంగలి. మనకి కొంచెం గట్టిగా చేసుకుంటాం, అక్కడ ఏంటంటే కొంచెం సాంబార్ అన్నం లాగా లూజ్ గా చేస్తారు. దాని తర్వాత అన్నం పాయసం. ఇది అమ్మవారికి పెట్టే మహా నైవేద్యం. సో దీన్ని వామాచారం అంటారు. సో కామాఖ్య వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు, నేను చెప్పింది కొత్తది ఏం కాదు. అక్కడ కొన్ని జనరేషన్స్ నుంచి జరుగుతున్న పూజది పెట్టే నైవేద్యం అదే. ఓకే. సో
వామాచారం అంటే ఏది కూడా ఇప్పుడు ప్రతిదీ దేవుడు సృష్టించింది, ప్రతిదీ దేవుడి సృష్టిలో భాగమే. సో ఈ తంత్రాలు లేకపోతే వామాచారంలో ఏం చేస్తారు అంటే దిల్ టీచ్ యూ టు బీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. దేనికి వ్యసనాలు కాదు, దేనికి బానిసలు కాదు. సో లైఫ్ ని డిసిప్లిన్డ్ గా, కంట్రోల్డ్ గా ఎలా లీడ్ చేయాలి అనే విషయం నేర్పించేది తంత్ర. అందులో దేవుడికి పూజ చేసే పద్ధతులు ఏ పద్ధతులైనా చేయొచ్చు. దానికి దేవుడికి పూజ ఇలాగే చేయాలని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. సో కొంతమంది వామాచార పద్ధతిని ఎంచుకుంటారు, కొంతమంది దక్షిణాచార పద్ధతిని ఎంచుకుంటారు, కొంతమంది మిశ్రాచారం చేస్తూ ఉంటారు. సో దే చూస్ దేర్ పాత్. ఇప్పుడు ఒక దేవతని మనం ఆరాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం అంటే ఆ అమ్మవారు కూడా మనల్ని చేయనివ్వాలి, అమ్మవారు మనల్ని చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత దారి కూడా అమ్మవారే చూపిస్తుంది. నువ్వు ఏ దారిలో నడవాలనేది కూడా అమ్మవారే చూపిస్తుంది. ఓకే. చాలా మందికి ఉంటుందమ్మా కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని. కానీ కొంతమంది చాలా భయంతో కూడా ఆగిపోతూ ఉంటారు. అంటే అది కూడా నేను యాక్చువల్గా విన్నాను. ఇంకొకటి అమ్మవారు చాలా శక్తి స్వరూపురాలు. అమ్మవారు యొక్క క్లాత్ అక్కడ ఇస్తారు, తెచ్చి పెట్టుకోవడం వలన అద్భుతమైనటువంటి శక్తి మన ఇంటికి వచ్చినట్టే అని చెప్తారు. ఆ క్లాత్ కనుక దొరికితే అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టేనమ్మా. ఓకే. సాక్షాత్ అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టు. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, చాలా మంది కామాఖ్య వెళ్ళటానికి భయపడుతున్నారు. నిజమే, నన్ను కూడా చాలా మంది అడిగారు. అక్కడ తంత్ర పూజలు చేస్తారంట, అవి చేస్తారంట, ఇది చేస్తారంట, ఏదో అయిపోతుందంట అని. అమ్మ ప్రతి చోట మంచి చెడు రెండు ఉన్నాయి, లేవా? మీరు చెప్పండి. ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉన్నాయి, మన ఇంట్లోనే ఉన్నాయి. సో ఎలా అంటే నేను క్యాల్కటా వెళ్ళాను ఒకసారి, కాళీమాత టెంపుల్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం చేయించాలంటే 2000 రూపీస్. మీకు ఎట్లా తీసుకుంటారో తెలుసు. సో మనం అక్కడికి ఎందుకు వెళ్ళాం? అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. దర్శించుకుని ఎనర్జీ తీసుకొని అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకొని. సో కల్కటా ఎలాగో కామాఖ్య కూడా అంతే, డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ దీనికి ఏంటంటే తంత్రం 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 అని హైప్ ఇచ్చేసారు. కల్కటాలో కాళీ అమ్మవారికి కూడా బలిస్తారు. కల్కటాలో కాళీ అమ్మవారికి కూడా మేకను బలిస్తారు. అమ్మవారు కూడా ఉగ్రస్వరూపురాలు. అమ్మవారు ఉగ్రస్వరూపం. అంటే వాళ్ళు యుద్ధాలు చేశారమ్మా, యుద్ధం చేసినప్పుడు ఉగ్రంగానే ఉండాలి. సో నువ్వు నవ్వుతూ వెళ్ళి నువ్వు వెళ్ళిపో అంటే యుద్ధ భూమి నుంచి శత్రువు ఎవడు వెళ్ళడు కదా. అవును. సో యుద్ధం చేసేటప్పుడు అమ్మవారు ఆ స్వరూపంలోనే ఉంటారు. మీరు కొలిచి చూడండి, మీరు మొక్కి చూడండి, దండం పెట్టుకొని చూడండి, అమ్మవారి కరుణ ఏంటో తెలుస్తుంది. సో కామాఖ్యకి ఏంటంటే ఒక నెగిటివ్ ఇది వచ్చేసింది. అట్లా అక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, బలి పూజలు జరుగుతాయని. అదేం లేదమ్మా. మీరు ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చూడడానికి విగ్రహాలు ఏమి ఉండవు. అమ్మవారి యోని స్వరూపం కాబట్టి కప్పి పెట్టే ఉంచుతారు. మన కళ్ళకు కూడా ఏం కనపడదు. మనకి అక్కడ చేసేది ఏంటంటే లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర తీర్థం ఉంటుంది, జలం ఉంటుంది. ఆ జలం తీసుకొని అమ్మవారిని స్పర్శ దర్శనం ఇస్తారు అక్కడ అందరికి. అమ్మవారిని తాకి అక్కడ ఉన్న జలాన్ని తీసుకొని తాగేసి బయటకు వస్తాం. ఓకే. సో ఆ జలం తాగటం వల్ల ఎటువంటి రోగాలని, ఎస్పెషల్లీ గైనిక్ ప్రాబ్లమ్స్ ఫర్ విమెన్ అమ్మా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవుతాయి. ఫస్ట్ దారి దొరుకుతుంది. నేను క్లియర్ అవుతాయంటే ఇలా చిటికలేసినట్టు మాయమైపోతాయని కాదు, ఫస్ట్ అమ్మవారి దారి చూపిస్తుంది, క్లియర్ అవుతాయి. సంతానం కోసం లేదంటే కోర్ట్ కేసెస్ కోసం అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ కోసం అమ్మవారిని ధ్యానిస్తే తొందరగా అవి తీరిపోతాయి అనేసి నేను విన్నానమ్మా. ఇది ఎంతవరకు నిజం? దాట్ ఈస్ 100% ట్రూ అమ్మా. ఎందుకంటే కామాఖ్యలో దశమహా విద్యలతో పాటు అమ్మవారు కొలువై ఉన్నారు. లెట్స్ సే మనకున్న ప్రాబ్లం అని బట్టి, ఓకే, మన జాతకాన్ని బట్టి ఏం పూజ చేయాలి, ఎలాంటి పూజలు చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఎవరన్నా మన దగ్గరికి నాకు కోర్టు కేసులు ఉన్నాయండి, ఇన్ని సంవత్సరాల నుంచి నా కోర్టు కేసెస్ క్లియర్ అవ్వట్లేదు, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతున్నాను, నాకు ఇది క్లియర్ అయ్యి నేను బయటపడితే నా ఫ్యూచర్ బాగుంటుంది అని ఎవరన్నా వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళకి బగలాముఖి పూజ చేయిస్తాం. కామాఖ్య అమ్మవారికి చేసిన తర్వాత మళ్ళీ బగలాముఖి పూజ చేయిస్తాం. బగలాముఖి పూజ చేసినప్పుడు ఏంటంటే కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి.
అలాగే ఎవరికన్నా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి, వాళ్ళ జాతకం చూసినప్పుడు మనకి ఏలినాటిసనో శనిమహర్దసో అర్ధాష్టమసేనో అష్టమసేనో శని ఏదైనా నీచి పట్టు ఉండడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కాళీ అమ్మవారి పూజ చేయిస్తాం. ఓకే. రాహు దశ లేకపోతే జనరల్ గా ఫిల్మ్ స్టార్స్ కి లేకపోతే పాలిటీషియన్స్ కి జనాకర్షణ కావాలి. సో వాళ్ళు దే ట్రై రియలీ హార్డ్, బట్ ఎక్కడో చిన్న బ్లాకేజ్ అలా ఉంది, ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే రాహు మహర్దశ, రాహు అంతర్దశలు జరుగుతున్నాయి, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అనే వాళ్ళకి చిన్న మస్తా అమ్మవారి పూజ చేస్తాము. సో ఇట్లా జాతకాన్ని బట్టి, ప్రాబ్లమ్ని బట్టి ఏ పూజ చేయాలి, ఎలా చేయాలి, ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఎనీ డయాగ్నోసిస్. సో నార్మల్గా ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చిందండి, మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఒక పారాసిటమాల్ తీసుకుంటాం, టాబ్లెట్ వేసేసుకుంటాం, అయిపోతుంది. పారాసిటమాల్కి తగ్గనప్పుడు యు యాడ్ యాంటీబయాటిక్స్, అది కూడా పనిచేయనప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకొని దెన్ యూ గో ఫర్ హైయర్ మెడికేషన్. ఏదైనా మనం ఎక్కడ కూడా దోషం, అప్పుడు జాతకం చూసినప్పుడు దోషం ఏ పార్టీ ఉంది, ఎట్లా ఉంది, ఎంత సివియర్ గా ఉంది అనేది గురువు గారికి తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఏం పూజ చేయాలి అనేది ఆయన చెప్తారు. ఇక్కడ మన పీఠంలో కూడా దశమహా విద్యలు దర్శనం అనేది జరుగుతుంది. అంటే పంచముఖి వారాహి అమ్మవారి దర్శనంతో పాటు కామాఖ్య మాత దర్శనంతో పాటు ఇక్కడ మనం చూస్తే కనుక దశమహా విద్యలు కూడా దర్శనం ఇస్తున్నాయి. ఈ దశమహా విద్యలు అంటే ఏంటి అమ్మా? దశమహా విద్యలు, సో మీకు దక్ష మహాయజ్ఞం గురించి తెలుసా? చాలా మందికి తెలిసే ఉంటుంది. దక్షుడు యజ్ఞం చేస్తాడు, దానికి మహాశివుణ్ణి పిలవడు, పార్వతీ అమ్మవారిని శివుణ్ణి పిలవరు. రైట్. పిలవకుండా ఆయన యజ్ఞం చేస్తూ ఉంటారు, నిరీశ్వర యాగం అంటారు. అంటే ఈశ్వరుడు లేని యజ్ఞం చేయడానికి సంకల్పిస్తాడు ఆయన. పార్వతీదేవి అందరూ వెళ్తూ ఉంటారు, పార్వతీదేవిని వచ్చి అడుగుతారు అనమాట, అమ్మ మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, మీరు వెళ్ళటం లేదు, మీరు ఇక్కడే ఉన్నారేంటి అని. ఆవిడకి అర్థం కాదు, తన తండ్రి తనని పిలవలేదంటే ఆవిడకి బాధ కదా. అందులోని శివుడు లేకుండా నిరీశ్వర యాగానికి ఫలితం ఉండదన్న విషయం అమ్మవారికి తెలుసు. సో ఆవిడ మహాశివుడి దగ్గరికి వెళ్ళి, అమ్మవారు స్వామి నేను వెళ్ళి మా నాన్నకి చెప్తాను, నిరీశ్వర యాగం చేస్తున్నాడు ఆయన, ఫలితం ఉండదని చెప్తాను, అలా చేయటం కరెక్ట్ కాదని నేను చెప్పేసి వస్తాను అంటారు అమ్మవారు. అమ్మవారు అలా అన్నప్పుడు మహాశివుడు చెప్తారు, అమ్మ నిన్ను అక్కడికి పిలవలేదు, వాళ్ళు పిలవని పేరంటానికి వెళ్ళటం మంచిది కాదు, వెళ్ళొద్దు అని. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు, ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ కన్విన్స్ చేయడానికి ట్రై చేసే ప్రాసెస్ లో ఏంటంటే ఆమె దశమహావిద్యలు ఆమెలోంచి ఉద్భవించి అష్టదిక్కులు అలాగే పైన కింద దశ దిక్కులు కూడా దిగ్బంధనం చేసేస్తుంది అమ్మవారు. ఆ 10 రూపాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మీరు దశమహావిద్యల ఫోటోలు చూస్తే 10 రూపాలు కూడా 10 రకాలుగా ఉంటాయి. సో వన్ ఇస్ అ ఫియర్స్ డియరీ, ఒకటి చాలా ఫియర్స్ గా ఉంటుంది, ఒకటి చాలా డొసైల్ ఉంటుంది, చాలా స్వీట్ గా కనిపిస్తారు ఒక్కొక్క అమ్మవారు. ఇట్లా అన్ని రూపాల్లోని అన్ని రకాలుగా ఆయన్ని దిగ్బంధించేస్తుంది. సో ఫైనల్లీ శివుడు నీ ఇష్టం అమ్మ, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి పంపిస్తాడు. నందిని భృంగిని తోడిచి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దక్ష మహారాజు అమ్మవారిని అవమానిస్తారు. అమ్మవారిని అవమానించినప్పుడు ఆవిడ బాధతో అక్కడే ఆ హోమగుండంలోనే ఇదైపోతారు. ఈ విషయం గ్రహించిన మహాశివుడికి విపరీతమైన కోపం వచ్చి ఆయన జటం తీసి కింద కొట్టినప్పుడు రుద్రుడు బయలుదేరతాడు. ఆయన దక్ష మహారాజు శిరస్సు ఖండిస్తాడు. ఈ జనరల్ గా అందరూ రాధాకృష్ణుల ప్రేమ గురించి చెప్తారు కానీ శివపార్వతుల ప్రేమ గురించి ఎక్కడ వర్ణన లేదు. ఆవిడ ఇదయిన తర్వాత ఆయన ఎంత బాధపడ్డాడంటే ఆవిడ శరీరాన్ని భుజం మీద వేసుకొని పిచ్చివాళ్లాగా మొత్తం తాండవం చేస్తూనే ఉన్నాడట. ఆయన బాధను చూసి దేవతలందరూ చెలించిపోయి, ఎందుకంటే సృష్టి కార్యం ఆగిపోయింది అక్కడ. మహాశివుడు అన్ని వదిలేసి ఆవిడ భుజం మీద వేసుకొని బాధతో నాట్యం చేస్తున్నారు, అన్ని ఆగిపోయినాయి. సో దేవతలందరికీ ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటాడట. శ్రీ మహావిష్ణువు కూడా ఆయన బాధ చూడలేకపోతాడట. బాధ చూడలేక ఈ శరీరం ఆయన దగ్గర ఉన్నంతసేపు కూడా ఆ బాధ అలాగే ఉంటుంది ఆయనకి అని చెప్పి సుదర్శన చక్రం విడిచి అమ్మవారి శరీరాన్ని ఖండాలుగా ఖండిస్తాడు. ఆ ఖండించినప్పుడు కామాఖ్యలో నీలాచల పర్వతం మీద అమ్మవారు పడుతుంది. నీలాచల పర్వతం మీద అమ్మవారి యోనిస్థానం పడుతుంది. ఆ యోనిస్థానం దిగినప్పుడు ఇంత పవిత్రమైన స్థానం, ఇంత విస్ఫోటనాన్ని
భూమి తట్టుకోలేదని శ్రీ మహావిష్ణువు వచ్చి ఒంగుంటాడట. శ్రీ మహావిష్ణువు వచ్చి ఒంగుంటే అమ్మవారు ఆయన వీపు మీద దిగుతుందట. సో జనరల్ గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కామాఖ్యకి క్షేత్రపాలకుడు మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు కామాఖ్యకి క్షేత్రపాలకుడు. అప్పటి నుంచి ఆయన ఆమెని వీపు మీద మోస్తూనే ఉన్నాడని చెప్తారు. అంటే అక్కడ స్థల పురాణం అది. సో దశమహావిద్యల ఆవిర్భావం అలా జరిగింది. అమ్మవారి యోనిస్థానం అక్కడ దిగగానే దశమహావిద్యలందరూ కూడా ఆమె చుట్టూ వచ్చి కూర్చున్నారు అమ్మవారికి రక్షణగా. దశమహావిద్యల ఆవిర్భావం అలా జరిగింది. అయితే దశమహావిద్యలలో 9 దేవతలు 9 గ్రహాలకి అధిదేవతలు. అంటే కాళీ అమ్మవారు శనిగ్రహానికి, చిన్నమస్త అమ్మవారు రాహువుకు, ధూమావతి అమ్మవారు కేతువుకు, ఇలా కుజుడికేమో బగలాముఖి అమ్మవారు, ఇలా 9 మంది అమ్మవార్లు 9 గ్రహాలకు అధిదేవతలు. అయితే చాలా మందికి మనలో అంటే ఇప్పుడైతే అందరూ డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్ గా నోట్ చేస్తున్నారు. బట్ 1 జనరేషన్ బిఫోర్ మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ టైంలో వాళ్ళకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఎగ్జాక్ట్ గా ఉండేది కాదు. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏమైనా దోషాలు ఉన్నాయి అంటే మనం త్రిపుర భైరవి అమ్మవారి పూజ చేస్తాం. త్రిపుర భైరవి అమ్మవారిని నవగ్రహ నాయకి అంటారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళకి ఈ అమ్మవారి పూజ చేస్తే కనుక ప్రాబ్లమ్స్ దోషాలు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఓకే. సో మన పీఠంలో కూడా దశమహావిద్యలు కొలువై ఉన్నారు కాబట్టి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏమన్నా గ్రహ దోషాలు అవి ఉంటే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నా, లేకపోతే మన జాతకాన్ని బట్టి పూజలు చేయించుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది.